ఏమిటే? మనకు పెళ్లి చేసిన పురోహితుడు పోయాడంటండి. చేసిన పాపం ఊరికే పోతుందా? అంటే అమ్మని చేసుకోవటం పాపమా డాడీ? ఏమండి? అబ్బా, నిన్ను చేసుకోవడం పాపం అని అనట్లేదే, పెళ్లి చేసుకోవడమే పాపం అంటున్నాను. డాడీ అసలైన పండగ ఎప్పుడు వస్తుంది డాడీ? మీ మమ్మీ పుట్టింటికి పోయినప్పుడు. డాడీ డాడీ నాకు కనీసం గాలి పట్టాలి ఆడుకుంటా. గాలి పటాలు కావాలా? డాడీ ఇదేం గాలి పట్టం డాడీ? సుడి గాలి పటం. అవునా, ఇదెలా ఎగురుద్ది? ఓ పని చెయ్యి, అమ్మాయి దగ్గరికి వెళ్ళి. డాడీ అర్రే డాడీ ఏమైందిరా? ఈ అమ్మాయిని చూడగానే ఎగురుతుంది డాడీ. నేను చెప్పాను కాదు, అమ్మాయిని చూస్తేనే ఎగురుతుంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. సంక్రాంతి పండుగ అంత ఇంట్రెస్ట్ సాంగ్ లోనే. అసలు నా జీవితంలో సంక్రాంతి లేదు తెలుసా? ఉండదు. ప్రపంచంలో అంతా సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. ఒక్క నా జీవితంలోనే, నా ఇంట్లోనే సంక్రాంతి పండుగ ఉండదు. రాదు. ఎందుకు రాదు? చేసుకోలే, కట్నం లేకుండా పెళ్లి. వదినా చూసావా ఈ చోద్యం? కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఒక చిన్న పని కూడా ఇంట్లో చేయలేదు నా బంగారు తల్లి. అలాంటి నా కూతుర్ని పట్టుకొని ఇంట్లో బట్టలన్నీ ఉతికిస్తావా? ఉతికిస్తా. ఎందుకు ఉతికిస్తావు? చేసుకోలే, కట్నం లేకుండా పెళ్లి. ఏంటే చాలా అందంగా ఉన్నావు, చాలా క్లారిటీగా ఉన్నావు, చాలా క్లియర్ గా ఉన్నావు. సెటప్ బాక్స్ పెట్టించారు కదా, ఇప్పుడు అందరు అందంగానే కనబడతారు. చూసారు కదా, ముడతలో ఉన్న మొహమైన క్లారిటీ కనిపించాలంటే మీరు కూడా సెటప్ బాక్స్ పెట్టించుకోండి. కప్ టీ పట్రా. ఓకే, పెళ్ళే సంవత్సరం అయింది, ఇంకా టీ పెట్టడం రాలేదా నీకు? పెళ్ళై సంవత్సరం అయింది, పిల్లలు కట్టడానికి వచ్చారా నీకు? ఓ పని చేద్దాం, బాబును దత్తత తీసుకుందామా? నైస్ ఐడియా. ఇప్పుడు మనకి చిన్నపిల్లాడు దత్తత అంటే అదిగో. ఇందాకేమడిగావు? ₹1 అడిగాను. నీకు 10,000 ఇస్తా. కూడా వదలు ఉండవు. 10,000 అంటున్నా, దరిద్ర మొక్కలు వేసుకొని. దానికోసం కదా 10,000 అడిగింది. మరే? నాకు పిల్లలు లేరు. పిల్లలేనని చెప్పకూడదు, నాకు మ్యాటర్ లేదని చెప్పాలి. అది కరెక్ట్ పాయింట్ చెప్పినావు. నాన్న చిట్టి ఇలా రా నాన్న. ఆడి పేరు నాన్న, బుజ్జి, చిట్టి కాదు. ఆడొచ్చుటి గాలిచ్చు తీరా చుడిగా చూద్దాం. ఎప్పుడు కలిసి నిన్ను అంటే అది జోబుల చెక్ పోస్ట్ దగ్గర నేను అడుక్కుంటా అంటే 12 గంటలకి వచ్చాడు. వచ్చి రూపాయి ధర్మం చెయ్యండి అంటే ఇదిగో ఈయన ధర్మం చేసాడు.